నేను డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి ఫ్రమ్ కడప. రాహుల్ గాంధీకి షాక్. ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై కేసు నమోదుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం. లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని, కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అగ్రనేతపై కేసు నమోదు చేయాలని కోరుతూ కర్ణాటకకు చెందిన ఎస్ విఘ్నేష్ సిసిర్ అనే బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. లక్నోలోని ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధుల కోర్టు విఘ్నేష్ పిటిషన్ను జనవరి 28న తిరస్కరించడంతో ఆ ఉత్తర్వును అతడు హైకోర్టులో సవాల్ చేశారు. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం కూడా ఉందనేది ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. విఘ్నేష్ సిసిర్ పిటిషన్ను స్వీకరించిన సమయంలో ఈ అంశం సున్నితమైనదని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో కోర్టు ఛాంబర్లో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ఇంతకుముందు విచారణ జరిపిన ధర్మాసనం రాహుల్ బ్రిటిష్ పౌరసత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో ప్రశ్నించింది. రాహుల్ గాంధీకి ఆయన జాతీయతపై స్పష్టత కోరుతూ 2019లో జారీ చేసిన నోటీసుకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన అధికారిక రికార్డులను పరిశీలించింది. మార్చి 9, 2026 నాటి ఉత్తర్వులకు అనుగుణంగా ఈ రికార్డులను జస్టిస్ రాజీవ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉంచారు. రాజీవ్ గాంధీ యూకే పౌరుడని నిరూపించే బ్రిటిష్ ప్రభుత్వ పత్రాలు, కొన్ని ఈమెయిల్లు తన వద్ద ఉన్నాయని, అందువల్ల ఆయన భారత ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడని, లోక్సభ సభ్యుడిగా కొనసాగలేరని పిటిషనర్ వాదించారు. ఈ ఫిర్యాదును మొదట రాయ్బరేలీలోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. 2025 డిసెంబర్ 15న హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది. లక్నో కోర్టు తన అభ్యర్థనను కొట్టేసిన తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.